హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన మెరిట్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, సో ఏ లిస్ట్లో నేమ్ ఉందని ఎలా చూసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. సో మనకి 4 క్యాంపస్ లిస్టులు అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, సీట్ వచ్చిందా రాలేదని ఎలా చూడాలని అడుగుతున్నారు. ఈ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, 2024లో మనకి ఈ IIIT మెరిట్ లిస్ట్ అనేది జూలై 11న అయితే రిలీజ్ చేస్తారు కదా. సో మరి ఆ లిస్ట్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ వెబ్సైట్లో. సో అక్కడ మనకి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి కదా. తర్వాత మనకైతే ఇలా అన్నీ క్లియర్ చేసేసి ఇక్కడ మనకి లింక్స్ అనేవి ఇస్తారు. అవి 4 లింక్స్ అయితే ఇస్తారు. అంటే శ్రీకాకుళం క్యాంపస్ సెలెక్ట్ అయిన వాళ్ళు శ్రీకాకుళం లిస్ట్ ఇస్తారు, న్యూజివేడ్ లిస్టు, అలాగే ఒంగోలు, అలాగే ఇడుపులపాయ, ఇలా 4 లింక్స్ అనేవి మనకి ఇక్కడ ఇస్తారు. మీరు ఆ 4 లింక్స్ కూడా క్లిక్ చేసి 4 లింక్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది కదా, ఒక్కొక్క లింక్ క్లిక్ చేసినప్పుడు. సో మీరు 4 లిస్ట్లో కూడా మీ నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. సో అది ఎలా అంటే ఇక్కడ నేను మీకు వీడియోలో PDF అనేది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు వీడియోలో చూడండి, 4 లిస్టులు కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ ఒక లిస్ట్ అనేది ఓపెన్ చేశాను ఒక క్యాంపస్కి సంబంధించి. సో ఇక్కడ మనకి లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత 1030 సీట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు 2022లో. సో ఇక్కడ మీ అప్లికేషన్ ID నెంబరు, అలాగే స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, అలాగే మీ క్యాస్ట్ ఏమిటి అని ఉంటుంది. మీరు ఏ క్యాస్ట్లో ఓపెన్లో సీట్ వచ్చిందో అలా క్యాస్ట్ వైజ్గా వచ్చిందా అని కూడా ఉంటుంది. ఓపెన్ అని ఇక్కడ ఉండదు. ఫస్ట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీ. సో అలాగే ఇక్కడ మీరు ఏ డేట్లో కౌన్సిలింగ్కి రావాలి, అలాగే నెక్స్ట్ మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారు అనేది ఉంటుంది. సో అంటే మీకు అక్కడ ఇచ్చిన డేటు, అలాగే క్యాంపస్కి అంటే మీ నేము ఏ క్యాంపస్ లిస్ట్లో ఉంటే ఆ క్యాంపస్ మీరు సెలెక్ట్ అయ్యి అక్కడికే కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాలి. కౌన్సిలింగ్ డేట్ కూడా ఉంటుంది. సో ఇలా అయితే మనకి 4 లిస్టులు కూడా ఉంటాయి. ప్రతి లిస్ట్ కూడా మనం సపరేట్గా ఇలా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఒక శ్రీకాకుళం క్యాంపస్లో చూసారనుకోండి, అక్కడ నేమ్ లేకపోతే నెక్స్ట్ న్యూజివీడ్లో చూడండి. అలాగే నెక్స్ట్ అక్కడ కూడా లేదంటే ఆర్కే వ్యాలీ లిస్ట్లో చూడండి. అక్కడ కూడా లేదంటే ఒంగోలు లిస్ట్లో చూడండి. ఏదో ఒక లిస్ట్లో అయితే మీ నేమ్ ఉంటుంది. 4 లిస్టులు కూడా జాగ్రత్తగా అయితే మీరు చెక్ చేసుకోవాలి. సో రిజల్ట్స్ వచ్చాక కూడా మనకి ఇలానే వస్తాయి లిస్టులు. సో 4 లింక్స్ అయితే ఉంటాయి. నేను రిజల్ట్స్ వచ్చినప్పుడు వీడియో కూడా చేస్తాను. అప్పుడు PDFs కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఇలా అయితే మనకి మీ నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి అప్లై చేయడానికి ఏ వెబ్సైట్ ఉందంటే ఆ వెబ్సైట్లోనే ఈ మనకి రిజల్ట్స్ కూడా పెడతారు. సీట్ వచ్చిందా లేదనేది ఆ రోజే తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకి 1100 సీట్స్కి మరి 1030 ఎందుకు ఇచ్చారు అనుకోవచ్చు. స్పెషల్ కేటగిరీకి సంబంధించి వేరే లిస్టులు ఇచ్చారు, అందుకే ఇక్కడ కొన్ని సీట్స్ అనేవి ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ మాత్రం స్పెషల్ కేటగిరీ, జనరల్ కేటగిరీ కలిపి ఇచ్చేశారు 2023లో. ఇలా అయితే మనకి లిస్టులు అనేవి ఇస్తారు. సో స్పెషల్ కేటగిరీ కూడా కలిపే ఈ ఇయర్ కూడా ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఆ లిస్టులోనే చెక్ చేసుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ నేమ్ ఉందని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.